ఆపరేషన్ సింధూర్తో ఎయిర్ డిఫెన్స్ సత్తా చాటిన భారత్ ఇప్పుడు మరో ఘనత సాధించింది. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను పరీక్షించినట్టు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించినట్టు రక్షణ శాఖ తెలిపింది. తాజా ప్రయోగంతో భారత గగనతలం మరింత దుర్భేద్యంగా మారనుంది. సమీకృత గగనతల రక్షణ వ్యవస్థను డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాల్ని రెప్పపాటులో ధ్వంసం చేసే అత్యాధునిక క్షిపణి వ్యవస్థ ఇది. షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాటు హై పవర్ లేజర్ ఆధారిత ఆయుధాలు కలిగిన ఈ వ్యవస్థ భారత గగనతలాన్ని మరింత సురక్షితంగా మార్చనుంది. గగనతలం నుంచి శత్రువులు ప్రయోగించే ఆయుధాల్ని ఈ వ్యవస్థ రెప్పపాటులో నాశనం చేస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన బహుళ అంచెల రక్షణ వ్యవస్థ ఇది. భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఒడిశా తీరంలో ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ను విజయవంతంగా నిర్వహించారు. ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. డిఆర్డీఓను ప్రత్యేకంగా అభినందించారు. శత్రు దేశాల నుంచి వైమానిక ముప్పును సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పనికొస్తుందని మెచ్చుకున్నారు. తాజా ప్రయోగంతో రక్షణ రంగంలో భారత్ మరింత బలోపేతమైందన్నారు రాజ్నాథ్. సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 2035 నాటికి ఈ సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థను విస్తరించాలని, మరింత ఆధునీకరించాలన్నారు. ఇదంతా పూర్తిగా భారతదేశంలోనే స్వదేశీ పరిజ్ఞానంతో జరగాలని కూడా ఆకాంక్షించారు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సమీకృత గగనతల రక్షణ వ్యవస్థను పరీక్షించారు. ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక దళం కీలక పాత్ర పోషించింది. శత్రు దేశంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడులు చేశాం. అదే టైంలో శత్రు దేశం డ్రోన్లను కూల్చేయటంలో మన S-400 వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఈ వ్యవస్థను మరింత ఆధునీకరించి స్వదేశీ పరిజ్ఞానంతో సమీకృత గగనతల రక్షణ వ్యవస్థను నిర్మించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత్. మరోవైపు మిడ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ను కూడా విజయవంతంగా ప్రయోగించి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అందుకుంది. ఈ క్షిపణి ఒకేసారి 3 అణువార్ హెడ్లను మోసుకొని 5000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ క్షిపణుల్ని సమీకృత గగనతల రక్షణ వ్యవస్థకు అనుసంధానించబోతున్నారు. ఇది సాకారమైతే గగనతల రక్షణ వ్యవస్థల్లో అగ్రదేశాల సరసన చేరుతుంది ఇండియా.